బైపోలార్ డిసార్డర్ ఒక పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. అంటే 100లో 1-2% మందికి ఇటువంటి మానసిక రుగ్మత అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బైపోలార్ డిసార్డర్ లేదంటే బైపోలార్ డిప్రెషన్ అని అంటూ ఉంటాం. ఇందులో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా చెప్పుకుంటే దీంట్లో ప్రధానంగా ఉండేటటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయంటే బైపోల్ అంటే 2 పోల్స్. ఆ 2 పోల్స్లో 2 ఇమోషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక ఇమోషన్ అనేది డిప్రెషన్, ఇంకో ఇమోషన్ అనేది మేనియా. డిప్రెషన్ అంటే కనుక ఆత్మన్యూన్యత భాగం, అంటే మనకు తెలిసినటువంటి లక్షణాలు. కానీ ఏది నేనేమీ చేయలేకపోతున్నాను, నాకేమీ రాదు, నెగిటివ్ సైకాలజీ. నేను అన్నింటిలో ఓడిపోతున్నాను, నేను ఫెయిలియరు, నిద్ర పట్టకపోవటము, బాధ కలగటము, ఏడవటము, దుఃఖం పట్టము, ఒక మూలన ఉండటము, బయటికి వెళ్ళి నలుగురిని కలవకపోవటము, ఒంటరితనాన్ని ఆస్వాదించటము, అదేవిధంగా ఏంటంటే చేసేటటువంటి పనుల గురించి విరమించుకోవటము, ఈ విధంగా ఉండే పరిస్థితిని డిప్రెషన్ అంటారు. దీనికి కంప్లీట్గా ఆపోజిట్ని మీరు ఊహించుకోండి, మేనియా అంటారు. అంటే ఊరికే ప్రతిదానికి ఎక్సైట్ అవటము, విపరీతంగా కోపం రావటము, గొప్ప గొప్ప మాటలు మాట్లాడటం, అన్నీ నాకు తెలుసు అని అంటాం, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టము, తాగుడు సిగరెట్టు ఇలాంటి వాటికి బానిస అవటము, ఎవరి మాట కూడా లెక్కలేనితనంగా ఉండటము, బళ్ళు స్పీడ్గా నడపటము, ప్రతి చిన్నదానికి చిరాకు పట్టడం, ప్రతి చిన్నదానికి గొడవ పట్టము, ఎక్కువ హ్యాపీగా ఉండటము, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం, ఎక్కువ కొనటము, కొత్త కొత్త హాబీస్ డెవలప్ చేసుకోవటం. అంటే జస్ట్ ఆపోజిట్ అనమాట. డిప్రెషన్ అంటే డల్నెస్, మేనియా అంటే హైపర్ యాక్టివిటీ, రివర్స్ పోల్స్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఏంట్రా మొన్న అలా ఉన్నావు, ఈరోజు ఇలా ఉన్నావు అని అంట. అంటే 2 పోల్స్ ఒకే వ్యక్తులు రకరకాల సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యలో నార్మల్గా ఉంటూ ఉంటారు. ఏ ఎపిసోడ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఈ ఎపిసోడ్ల మధ్యన ఎంత గ్యాప్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు హైపర్ అవుతారు లేదంటే డౌన్ అవుతారు అనేటటువంటిది, అలా హైపర్ అయినప్పుడు కానీ డౌన్ అవుతున్నప్పుడు కానీ ఆ పీరియడ్ ఎంత ఉంటుంది అనేటటువంటిది ఖచ్చితంగా మనం చెప్పలేం. అది రోజులు ఉండొచ్చు, వారాలు ఉండొచ్చు, నెలలు ఉండొచ్చు, సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఏదేమైనా కూడా ఈ బాగా డౌన్ అయినప్పుడు డిప్రెషన్లో ఉంటే కనుక అదొక డిజాస్టర్, ఈ హైపర్ అయినప్పుడు విపరీతంగా ఉన్నప్పుడు అదొక డిజాస్టర్. ఆ వ్యక్తే ఈ వ్యక్త అనేటటువంటి ఫీలింగ్ మనకు వస్తుంటుంది. దీన్నే మనం సింపుల్గా బైపోలార్ డిసార్డర్ని మూడ్ డిసార్డర్ అని కూడా అంటూ ఉంటాం. ఎందుకంటే కేవలం మూడ్స్కి సంబంధించినటువంటి అంశం ఇది. అక్కడ కూడా నిద్రలేని సమస్య ఉంటుంది, ఇక్కడ కూడా నిద్రలేని సమస్య ఉంటుంది. అక్కడ విపరీతమైన ఆకలి ఉంటుంది, ఇక్కడ ఆకలి తగ్గిపోతుంది డిప్రెషన్లో. అక్కడ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ డిప్రెషన్లో తగ్గిపోతే ఇక్కడ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోద్ది. ఇక్కడ ఏ పని చేయకుండా డిప్రెషన్లో కూర్చుంటే మేనియాలో అన్ని పనులు నేను చేయగలనని చెప్పి దూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, ఏ పని కంప్లీట్ చేయరు. అక్కడ ఐడియాస్ సూపర్ ఫాస్ట్గా ఉంటాయి, అసలు ఇక్కడ ఐడియాసే రావు. అక్కడ ఏమొచ్చి ప్రపంచాన్ని నేను జయిస్తాననే ఫీలింగ్ ఉంటే కనుక మేనియాలో, డిప్రెషన్లో నేను వేస్తూ నేను ఎందుకు ఈ పుట్టుక నేను చచ్చిపోతే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకో 20 జన్మలన్నా నేను బతకాలనే కోరుకుంటుంది. నా అంత గొప్పవాడు నా అంత గుణం ఉన్నంతవాడు, నా అంత సిన్సియర్ ఆనెస్ట్ పర్సన్ ఎవరు లేరు అన్నట్టుగా అనుకుంటారు. అది నిజమే అయి ఉండొచ్చు, కానీ నువ్వు నిజానికంటే విపరీతంగా అనుకుంటారు. వీళ్ళే డిప్రెషన్లో వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఫెయిలియరు, నేను ఏం ముట్టుకున్నా కూడా అది మసే, నన్ను ఐరన్ లెగ్, నేను ఏం చేసినా కూడా వేస్ట్, ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుందని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. సూసైడల్ థాట్స్. వాళ్ళు ఏంటంటే కనుక డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, వీళ్ళు కూడా డ్రింక్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు బాధను మర్చిపోవటానికి తాగుతారు, వాళ్ళు సంతోషాన్ని ఆస్వాదించడానికి, సంతోషాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళటానికి వాళ్ళు డ్రింక్ చేసి స్మోక్ చేస్తాం. సో ఇది అనమాట. అంటే చూస్తున్నారు కదా, నేను ఎందుకు ఇలాగా 2 కేటగిరీస్ కింద చెప్పాను అంటే కనుక మనకు అర్థం చేసుకోవడానికి ఈజీగా అవుతూ ఉంటుంది. డిప్రెషన్లో ఉండేటటువంటి వ్యక్తి ఎప్పుడు బయటపడిపోతానా అనేటటువంటి ఫీలింగ్ వస్తారని, నన్ను ఏదో ఒకటి చేయండి రా బాబు, వాడు వీడు ఎవరో ఒకరు హెల్ప్ చేయండి, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, ఈ ఏడుపు ఈ దుఃఖం బాధను నేను భరించలేకపోతాను. ఈ మేనియాలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అబ్బా ఇది ఇంకొంతకాలం కంటిన్యూ అవుతాయి, చుట్టుపక్కలంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. డబ్బుల పరంగా అవనివ్వండి, రిలేషన్షిప్స్ పరంగా అవనివ్వండి, ఉద్యోగ పరంగా అవనివ్వండి, వ్యాపారం పరంగా అవనివ్వండి, చుట్టూరు అంత నాశనం అయిపోతున్నా కూడా వీళ్ళు ఏం కోరుకుంటూ ఉంటారంటే ఈ ఫేస్లో నేను ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అది మేనియా, ఇది డిప్రెషన్. కానీ ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా కూడా ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్రెయిన్లో ఉండేటటువంటి 5-హైడ్రాక్సిట్రిప్టమిన్, డోపనర్జిక్ సిస్టమ్, ఈ 2 సిస్టమ్స్లో ఉండేటటువంటి నర్వ్ ట్రాక్స్ ఏదైతే ఉండో దానికి సంబంధించినటువంటి ఫ్రాంటల్ లోబ్ ముందు భాగం యొక్క బ్రెయిన్కి సంబంధించినటువంటి రిసెప్టర్ సిస్టమ్స్, న్యూరోనల్ కనెక్టివిటీ వల్ల ఏర్పడేటటువంటి ఒక సమస్య. ఇది వంశపారంపర్యంగా రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ పరంగా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటే, కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి దానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా కూడా ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఐదర్ ఆ వ్యక్తి అయినా సఫర్ అవుతాడు, చుట్టుపక్కల వాళ్ళైనా సఫర్ అవుతూ ఉంటారు. కుటుంబరీత్యా సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. దీనికి తోడు దురదృష్టకరంగా ఏంటంటే, ఈ బైపోలార్ డిసార్డర్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, యూజువల్గా వీళ్ళు తాగుడుకు కానీ వ్యసనాలకు కానీ బానిస అవుతూ ఉంటారు. ఎందుకంటే కనుక ఇందాక నేను చెప్పాను కదా, బాధను మర్చిపోవటానికి అవనివ్వండి, సంతోషాన్ని ఆస్వాదించడానికి అవనివ్వండి, దేనికైనా అది ఒక మెడిసిన్ కింద మారిపోతుంది. కాబట్టి అది ఒక సమస్య కింద మారిపోతుంది. సో కాబట్టి బైపోలార్ డిసార్డర్ అనేది ఒక జన్యుపరమైనటువంటి లోపం, వంశపారంపర్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. వంశంలో ఉండేటటువంటిది మా అమ్మగారికి, నాన్నగారికి, తాతలకి ఎవరికి లేదని చాలామంది అన్నా కూడా, ట్రీట్మెంట్కి వెళ్ళేంత పరిస్థితి ఉండకపోయినా కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ వ్యక్తిత్వంలో, పూర్వీకుల్లో ఎక్కడో చోట అరే మీ తాతలాగా ఉన్నా, మీ నాన్నలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి తీవ్రకరమైనటువంటి పరిస్థితి లేకపోయినా కూడా కొంతవరకు అవే లక్షణాలు తక్కువ పర్సంటేజ్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ప్రొఫెషనల్గా ఉండండి, పర్సనల్ లైఫ్లో ఉండండి, లేదంటే కుటుంబ సభ్యుల యొక్క ఓర్పు సహనం వల్ల ఎవరండి వాళ్ళ ట్రీట్మెంట్ వరకు వెళ్ళుండకపోవచ్చు. కానీ ఆ లక్షణాలు అనేటటువంటిది వీళ్ళకి రావటం వల్ల ఆ తీవ్రత అనేటటువంటిది జన్యుపరమైనటువంటి లోపం అయితే కనుక ట్రాన్స్మిట్ అవుతుంది. కానివ్వండి, ఎవరికి ఎంత పర్సంటేజ్లో ఎంత తీవ్రకరమైనటువంటి స్థాయి ఎవరికైతే ట్రీట్మెంట్ వరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేము అనమాట. సో అది బైపోలార్ డిసార్డర్. సో అది జెనెటిక్గా రావచ్చు. కొన్ని పరిస్థితులు ఏంటంటే కొన్ని పరిస్థితులు అనుకోనటువంటి సంఘటనలు, షాకింగ్ సంఘటనలు జరిగితే కనుక అది రావచ్చు. సడన్గా ఉద్యోగం పోవటం కానీ, సడన్గా దగ్గర పోగొట్టుకోవటం కానీ, లేదంటే సడన్గా ఆర్థిక లావాదేవీల్లో విపరీతమైనటువంటి కుటుంబరీత్యా వచ్చేటటువంటి కలహాలు అవనండి, ఇలాంటి అనుకోనటువంటి తగాదాలు, గొడవలు పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాల్లో బైపోలార్ డిసార్డర్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో కారణాలు మనం చూసాం, లక్షణాలు మనం చూసాం. మరి ట్రీట్మెంట్ ఏంటి? రాకుండా జాగ్రత్తలు ఉంటాయంటే కనుక రాకుండా జాగ్రత్తలు అనేది బైపోలార్ డిసార్డర్కి ఉండవండి. వచ్చిన తర్వాత మాత్రం చక్కటి ట్రీట్మెంట్ సదుపాయాలు అయితే మాత్రం ఉన్నాయి. ప్రధానంగా దీంట్లో మెడికల్ మేనేజ్మెంట్ అనేటటువంటి దానికి చాలా ఆవశ్యకత, చాలా ఇంపార్టెన్స్ అండి. అది కూడా ఏంటంటే తొందరగా స్టార్ట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ కూడా ఏంటంటే వాళ్ళు యూజువల్గా డిప్రెసివ్ ఫేస్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడతారు. మ్యానిక్ ఫేస్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ టైం అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఏదేమైనా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలగలుపుగా వచ్చి సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ ట్రీట్మెంట్కి ప్రాబ్లం స్టార్ట్ అయినటువంటి కొద్ది నెలల్లోనే మొదలు పెడితే కనుక ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక క్రానిక్ ప్రాబ్లం కింద మారిపోకుండా అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక క్రానిక్ ప్రాబ్లం కింద మారితే ఏంటంటే ఆర్థిక పరిస్థితుల్లో చాలా డిటీరియేట్ అయిపోతారు, ఉద్యోగాలు పోతాయి, రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతాయి, వ్యసనాలకి బానిసలు అవుతాయి. సో ఈ బైపోలార్ డిసార్డర్ అనేటటువంటిది ట్రీట్మెంట్ చేయకపోతే వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా చాలా విపరీతంగా ఉంటాయన్నది నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇది ఒకటి. సో మెడికల్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుందండి. అంటే డిప్రెషన్కి అయితే కనుక యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తాం. హైపర్మేనియా ఉంటే కనుక మూడ్ స్టెబిలైజర్స్ అని ఉంటాయి, అవి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అవి ఇస్తూ ఉంటాం. అవి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ కౌన్సిలింగ్ చేస్తూ ఇస్తే కనుక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఆ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ, బ్లడ్ పారామీటర్స్ చేసుకుంటూ, బ్లడ్లో కిడ్నీ కానీ లివర్ కానీ ఈ టాబ్లెట్స్ వల్ల డిస్ఫంక్షనల్ అవ్వకుండా, ప్రాబ్లమాటిక్ రాకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకప్పుడు నిద్రలేని సమస్య ఉంటే కనుక నిద్రలేని సమస్యకి ఇచ్చి, ఒకప్పుడు అదర్ సబ్స్టెన్స్ అబ్యూజ్ ఉంటే కనుక లైక్ ఆల్కహాల్ ఉంటే కనుక దానికి డీఅడిక్షన్ థెరపీ అనేది కూడా ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటాం. కౌన్సిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటున్నానంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలింగ్ కూడా ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు అంటే కనుక యూజువల్గా ఈ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు రిలేషన్షిప్ అంశాల్లో కొద్దిగా డిటీరియేట్ అవుతూ ఉంటారు అన్నమాట, గొడవలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఎలాగ ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి వ్యక్తులతో బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేటటువంటి దానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలింగ్ అనేది కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం అనమాట. ఇది ఒకటి. తర్వాత ఏంటంటే సిబిటి ట్రైనింగ్, అంటే ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ట్రైనింగ్లో ఏంటంటే ఆ వ్యక్తికే ఇటువంటి లక్షణాలు వస్తున్నప్పుడు ఎలా లక్షణాలు పసిగట్టి హెల్ప్ తీసుకోవాలి, ఎలాగ ఆ లక్షణాలని, ఆ థాట్స్ని, డిప్రెసివ్ థాట్స్ అవనివ్వండి, మేనిక్ థాట్స్, హైపర్ థాట్స్ అవనివ్వండి, ఎలాగ అవి ముందుగానే పసిగట్టి ఆ ఆలోచనలు, ఆ థాట్స్ అనేటటువంటిది డిటీరియేట్ అవ్వకుండా ఎలా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, ఎలా సెల్ఫ్ మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా ఇందులో ఒక భాగం కింద ఉంటుంది. సో ఇది అండి ఈరోజు నేను బైపోలార్ డిసార్డర్ గురించి చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు.